వినపడుతుందండి? వినిపి ఓకే. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. Forum for Truth Seekers, Satyanveshakula Brundamu. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. Grantha Patanamu, Ajayanamu, అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము. 78వ పాఠము 3/10/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. మామూలుగా అయితే ఇది 80వ పాఠం అవ్వాలి మనకి వరుసగా జరుగుతుంటే. బెసెంట్ సెలబ్రేషన్స్, బెసెంట్ ఉత్సవాల సందర్భంగా మనం వాటికి ప్రాధాన్యతనిస్తూ అక్కడి కార్యక్రమాల్లో మనం పాల్గొనడానికి వీలుగా మనం మన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటాం. ప్యాసింజర్ రైలు స్టేషన్ దగ్గర ఆపుతారు, ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వస్తుందంట అంటే అది వచ్చి ఆ స్టేషన్ దాటి వెళ్ళేదాకా ప్యాసింజర్ ట్రైన్ ఆ స్టేషన్లోనే ఉంటుందన్నమాట, ఆ ప్లాట్ఫామ్ దగ్గర. అలాగే మనం బెసెంట్ ఉత్సవాలు అయ్యేదాకా వెయిట్ చేసి అది అయిపోయిన తర్వాత మరలా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం మనం. అందువల్ల ఇది 78వ పాఠం. 77 పోయిన సోమవారం నాడు జరిగిందన్నమాట. ఓకే. నిగూఢ తత్వశాస్త్ర మూలం స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతము చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే కొనబడిన మేడం బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను
ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి గోవెల్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో మారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయం మొత్తమునకు అసలు మూలము ఏమిటి? ఆ విషయం ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధం ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధంగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్యస్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఎంతో కాలం నుంచి స్నేహంగా ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు, ఒక 5-6 ప్రతిరోజు ఒకే సమయానికి కొంతసేపు ఒక మూట కూర్చుని ముచ్చటించుకోవటం. ఏదో వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసుకున్నటువంటి సంగతులు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఒకళ్ళు అలాగా షేర్ చేసుకుంటూ ఒక ఆనందాన్ని పొందటం. ఆత్మీయ సమావేశం 1 గంట కూర్చుని మళ్ళీ బై చెప్పుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అటువంటి సమావేశంగా మనం ఇప్పుడు ఇది ఉంది అనిపిస్తుంది. అది మనం ఆత్మీయంగా మనం కలుసుకునే. అయితే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఈ విషయాలన్నిటికీ ఆధారమైనది మనం చిన్నప్పటి నుంచి ఏమేమి చేశామో, అలాగే మన
భావనలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు, స్వభావాలు, ఇవన్నీ మామూలు సాధారణమైనటువంటి విషయాలు ఏవేవైతే మాట్లాడుకున్నామో మనం, వాటికి ఆధారం ఏది ఉందో వాటికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. మన ఆత్మీయ సమావేశం ఈ పద్ధతిలో సాగుతూ ఉన్నది. ఎందుకంటే ఇంకా ఎంతకాలం మనం ఈ భౌతిక విషయాల పట్ల ఈ విషయాల్లోనే కూరుకుపోతూ ఈ సమస్యలకి పరిష్కారం ఎత్తుకుంటూ, ఒక పరిష్కారాన్ని ఎత్తుకుంటే మళ్ళీ ఇంకో సమస్య, ఒక సమస్య అయిపోయింది కదా అనుకుంటే మరలా ఇంకొక సమస్య, ఇలాగా వస్తూ ఉండదు. ఇంకుండగా ఎంతకాలం ఇలాగా, అసలు ఏంటిదంతా అని మనలో ఒక తపన బయలుదేరింది. ఏంటి దీని మూలం ఏంటి, అసలు దీని సంగతి ఏంటి? ఇప్పుడు ఇదిగో ఈ పద్ధతిలో మనం మాట్లాడుకోవటం ప్రారంభమైంది. అట్లా దీనికి సంబంధించి మూలానికి వెళ్ళేటట్టుగా మనం ప్రారంభం అంటే అక్కడి నుంచి ఇది మనకి చివరిది అనుకుంటే మనం ఆ ప్రారంభానికి ఈ చివరికి కనెక్షన్, ప్రారంభమే చివరి దాకా లేకపోతే ఇంకా అది కుదరదు. అంటే ప్రారంభం అంటే ఏంటనమాట, మూలం అంటే ఏంటి? మూలమే ఇప్పుడు మనం జరుగుతున్న సన్నివేశానికి, ఈ క్షణానికి, ఈ క్షణం ఇలాగ ఇక్కడ కూర్చుని ఈ మాటలు మాట్లాడుకుంటున్న దానికి ప్రేరణగా, అక్కడి నుంచి అది వస్తుంటే మనం ఇక్కడ ఇలాగా మన నోటి ద్వారా లాగా బయటికి పలుకుతూ ఉన్నాం అనమాట. పలకబడుతూ ఉన్నది మన ద్వారా. అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మూలం దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. ఇట్లా వాటికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ విషయాల్లోకి సంబంధించి మంచి చెడు గ్రేడింగ్ చేయటం, దీన్ని ఒక పక్కన పెట్టడం, చెడు అన్నదాన్ని మంచిని తీసుకుని దాన్ని తల మీదకి ఎత్తుకోవటం, ఇది కాదు మనం. ఇవన్నీ ఎంతో కాలం నుంచి చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడికి అది అంతం అవడం లేదు. ఆ సమస్యలకి పరిష్కారం రావడం లేదు. గ్రేడింగ్ కాదు మనం చేయవలసింది. దానికి ఆధారం ఎవరు? ఎందుకంటే ఒకడే ఉండుంటాడు. ఒకటి నుంచే వస్తున్నప్పుడు ఇంకా మంచికి, చెడుకి ఆయనే ఆధారమయ్యాడు. చెడుకి ఆయనే ఆధారమయ్యాడు. చెడు అదేం గొప్ప విషయమా? చెడు తను స్వతంత్రంగా బయటకొచ్చి వ్యవహరిస్తుందా వీధుల్లో? లేదు. చెడుకి ఆధారం ఆయనే, మంచికి ఆధారము ఆయనే. కాబట్టి మంచి చెడు మనకు అనవసరం. మనకు కావాల్సింది ఈ ఆధారంగా ఉన్నాడు ఎవడో వాడి దగ్గరికి కూర్చోవటం మనం వెళ్ళి. వాడితో మనం కనెక్ట్ అవుతాం. మనకొచ్చే ప్రతి ఆలోచన వాడిది. వాడి దగ్గర నుంచి మనకి ప్రయాణం చేస్తూ అంతరిక్షంలో క్రమంగా మన దగ్గరికి చేరింది. మనం భూగోళం చేరి భూగోళంలో భూమి పైన నివసిస్తున్నటువంటి మన దాకా చేరింది అది. మన దాకా చేరి మన నుంచి వ్యక్తం చేస్తూ ఉన్నది అది. ఇప్పుడు మాట్లాడుకునే మాటలన్నీ ఎక్కడివి? ఆ పరమాత్మ నుంచి వస్తున్నది. ఎటువంటి మాట? పరమాత్మ అంటే చాలా గొప్ప గొప్ప మాటలు కదా! ఇప్పుడు యేసుక్రీస్తని, లేకపోతే ఆది శంకరాచార్య, ఇలాగ ప్రవక్తలు, రమణ మహర్షి, అలాగే చాలా మంది యోగులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడారంటే ఎంతో గొప్ప గొప్ప విషయాలు బయటకొస్తాయి. మనం ఏందో చాలా సామాన్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. మన ఏ పరమాత్మ అంటే ఎట్లాగా? వాళ్ళే అంటే పరమాత్మే కాదు. ఒక చిన్న చీమ కదులుతుంటే శివునాజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అనుకుంటున్నాం కదా మనం. సామెత ఉంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. చీమ కదలాలంటే ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి. సమస్తం ప్రతిదీ అక్కడి నుంచే మొదలవుతుంది. మూలం అక్కడ ఉన్నది. ఆ విషయాలే మనం ఇప్పుడు ఈ గత 4, 5 పాఠాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం మన దానికి కూడా అప్లై చేస్తున్నాం అదే విషయాన్ని.
ఒక నిమిషం అన్న. ఈ మాటలతో పాటు ఇంకోటి ఏదో నా దగ్గరకు వచ్చింది, దానికి ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది, దానికి ఆన్సర్ ఇచ్చింది. ఇట్లాగా ఈ మూలాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 5 నిర్ధారిత అంశాలు. దాంట్లో మనం 5వ నిర్ధారిత అంశాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ 5వ నిర్ధారిత అంశాలు ఎందుకన్నారు? ఇవి నిర్ధారింపబడ్డాయి. ఎస్, అవును. ఇంకా మనం దీని గురించి మీరు ఆలోచించినా ఇదే సమాధానం వస్తుంది, ఆలోచించకుండా ఇది చేసినా కానీ మీకు అనుభూతి, దానికి సంబంధించిన అనుభూతి అందుతుంది. దీంట్లో మోసం కానీ అపోహ కానీ ఇక్కడ ఏం లేదు, సంశయంగా చెప్పడం కానీ ఏం లేదనమాట. నిర్ధారింపబడింది అంతే. ఎస్, అవును. మనం క్రితం వరకు ఎక్కడికి వచ్చామంటే, నెయిదర్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ nor that of any animal, plant or stone has ever been created, and it is only on this plane of ours that it commenced becoming, that is to say, objectivizing into its present materiality or expanding from within outwards from the most sublimated and supersensuous essence into its grossest appearance. మనకి ఏదైతే కనిపిస్తూ ఉన్నదో, మొట్టమొదటిగా మనం చూడటానికి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మనకి వెనక ఉన్న స్థితి ఏంటి? జంతు స్థితి. జంతు స్థితి వరకు అంటే లోకాలు తయారవడము, లోకాల్లో ఉన్నటువంటి అణువులు రకరకాల రూపాలతో చివరికి జంతు స్థితి దాకా పరిణమించుకుంటా రావడం, ఇదంతా ఎట్లా జరిగింది? వాటి యొక్క ప్రమేయం అంతగా లేదు, అలా జరిగిపోతూ వచ్చింది. దానితో పాటు ప్రయాణం చేస్తూ వచ్చింది అంతే. అది తను సొంతగా చేసుకున్నదంటూ ఏమీ లేదు. అక్కడికి అయిపోయింది. మానవుడి దగ్గరికి వచ్చాము. మరలా మానవుడి దగ్గర నుంచి తర్వాత ఉన్నత స్థితులు ఉన్నాయి. తర్వాత స్థితులు అంటే దేవతా గణాలు, అక్కడి నుంచి బ్రహ్మ దాకా. ఇటువైపు చూస్తే వీళ్ళు కూడా వీళ్ళ మీద ఏమీ వేసుకోవట్లేదు. ఈ మొత్తము ఒకటి, ఈ ఒకటిలో మనం భాగమై ఉన్నాము. ఈ మొత్తానికి సంబంధించి దైవ సంకల్పము ఒకటి నడుస్తూ ఉన్నది. ఆ దైవ సంకల్పము నెరవేర్చడానికి మనకు ఒక బాధ్యత అప్పజెప్పబడింది. ఆ బాధ్యతని చక్కగా ఎంత బాగా చేయగలం అంత బాగా చేయటానికి వీలుగా ఆ బాధ్యతని నిర్వర్తిస్తూ ఉండడమే. అటు మధ్యలో ఈ మానవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ ఏమైంది? మనకి మనం చూసేవాళ్ళము, చూడబడేది వచ్చేసింది. మనం ఈ విశ్వాన్ని చూడటం మొదలు పెట్టాం. డిఫరెన్షియేషన్ వచ్చింది మనకి. చక్కగా డిఫరెన్షియేషన్ వచ్చి ఏమైంది? మనం చుట్టూ ఉన్న దాన్ని పరిశీలించడం ప్రారంభించాం. మన చుట్టూ వేరుగా కనిపిస్తూ ఉంది. మనము కేంద్రముగా ఉండి చుట్టూ ఎలాగొచ్చింది? దిక్చక్రం ఒకటి వచ్చింది. ఆకాశము నేల కలిసిన ఒక రేఖ, ఒక దిక్చక్రము మన చుట్టూ ఏర్పడింది. మనం కేంద్రంగా, ఎవరు కేంద్రంగా? ద్రష్ట కేంద్రంగా, అంటే చూచేవాడు కేంద్రంగా, వీక్షించేవాడు, ఈ విశ్వాన్ని వీక్షించేవాడు కేంద్రంగా ఒక దిక్చక్రం ఏర్పడింది అన్నమాట. ఇది మానవుడు ఒక్కడి దగ్గరే జరుగుతూ ఉంది. ఇది జంతు స్థితి దాకా అది లేదు. పైన దేవతా స్థితి నుంచి ఇంకా పైకి బ్రహ్మస్థితి దాకా బ్రహ్మ కూడా
ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే పనిలోనే ఆయన ఉన్నాడు. ఆయన సంకల్పాలని ఆయనే నెరవేర్చుకుంటున్నాడు నా ద్వారా అన్నట్టుగా అలా సాగిపోతూ ఉంది దేవతల నుంచి బ్రహ్మ వరకు. వాళ్ళు చూడటం ఏం లేదు, దాంట్లో భాగం అయిపోయి ఉన్నారు. ఆ దైవానికి కింకరులుగా ఆ దైవ సంకల్పాన్ని నెరవేర్చే పనిలో వాళ్ళు ఉన్నారు అన్నమాట. ఆ నెరవేర్చే పని కూడా మళ్ళీ తన మీద వేసుకోకుండా ఏం చేస్తున్నాం కాబట్టే ఈ దైవ సంకల్పం ఇలాగ చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఈ సృష్టి అంతా బ్రహ్మాండంగా ఇదవుతా ఉంది అని కూడా మరి వాళ్ళు అనుకోవటం లేదు. దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఆయనే ఇస్తున్నారు అన్న భావనతో తమ ద్వారా వెళుతుందంతే. వెరీ సింపుల్గా నీరు వెళ్ళిపోతుంది పైపులో, పైపు నా వల్లే నీళ్ళని పంపిస్తున్నానంటే మరి కాదు కదా. పైపు ఉంది, మనకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ నీళ్లు మనకు అవకాశం ఇచ్చింది మన ద్వారా వెళ్ళటానికి. అట్లా మన ద్వారా అన్నదే వాళ్ళకి. మానవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా చూడడం అనేది వచ్చేసింది. చూడడము వచ్చేటప్పుడు కల్లా డిఫరెన్షియేషన్ వచ్చేసింది. అందుకని ఇక ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అన్న భావంలోకి వచ్చేసింది. తనకి ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ అని. దాని యొక్క గ్రంథ పఠనము అధ్యయనము అనే కార్యక్రమము రోజుకు ఒక అరగంట సేపు ప్రతిరోజు చేద్దాము అనే ఒక సంకల్పం కలిగింది. దాన్ని చేయటం మొదలు పెట్టాం. అయితే ఇది ఎట్లాగనుకున్నాం, ఇది అనిపించింది. అది కూడా ఎవరు, ఉమా ద్వారా. ఉమా మహేశ్వరి ఇట్లాగా చదువుకుంటే బాగుంటుందండి, మీ ఇంటికి వస్తాను, మన ఇద్దరం కలిసి దీన్ని అధ్యయనం చేద్దాము అంది. మరి ఇద్దరం అంటే ఇద్దరికి పరిమితం అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు అదే సమయంలో ఎట్లాగా చేయాలి అంటే ఇట్లాగా స్కైప్ గ్రూప్ ఓపెన్ చేసి దాని ద్వారా ఎక్కువ మందికి అవకాశం వచ్చేటట్టుగా మనం చెప్పుకుందాం అనుకున్నాం. దాని ద్వారా ఏంటి, ఎవరూ కదలాల్సిన పని లేదు, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండి దాన్ని వినొచ్చు. అట్లాగా వచ్చేసింది అది. కానీ ఇప్పుడు మనం ఏంటి, ఉమామహేశ్వరి నుంచి ఇది ప్రారంభమైంది అని మనకి సామాన్యంగా ఈ భౌతికంగా సామాన్యంగా మనకు అనిపిస్తుంది. కానీ ఇది ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మొత్తం ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఆ పరమాత్మ తత్వం నుంచే. ఒకే ఒక మూలస్థానం ఉంది మొత్తానికి సంబంధించి. ఆ కేంద్రం నుంచి ప్రసారం అవుతూ ఉంటే నిరంతరం, సూర్యుడి నుంచి ఎలాగైతే సూర్యకిరణాలు నిరంతరం ప్రసారం అవుతూ ఉన్నాయో అట్లాగా అక్కడి నుంచి ప్రసారం అయితే దాన్ని అందుకుని ఇట్లాగా దీన్ని అమల్లోకి పెట్టాము. కాబట్టి ఇట్లాగా ప్రతి విషయాన్ని మనం అక్కడికి పెట్టుకోవాలి. మనం ప్రారంభం మూల స్థానానికి చెందేటట్టుగా అక్కడి నుంచి ప్రారంభమైంది ఇది. తర్వాత ఇది ఎట్లాగా చేయాలి ఏంటి అనేది కూడా, దానికి సంబంధించిన విషయాలు కూడా అక్కడే ఉన్నాయి. దానికి అనుగుణంగానే మనం ముందుకు కదులుతూ ఉన్నాము అన్నది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మన యొక్క బాధ్యత పూర్తిగా తగ్గిపోతుంది. మన ద్వారా జరుగుతుంది, చేస్తున్నాం అంతే, మన ద్వారా జరిగిపోతా ఉంది. దాని యొక్క ఫలితం మనకి సంబంధం లేదు. ఎందుకు చేయమని చెప్పారో, ఇది దేనికోసం చెప్పారో మనకు అనవసరం. కార్యక్రమం చేయాలి, చేస్తున్నాం అన్నట్టుగా మనం ఉండిపోతాం. ఇక ఏదైనా సరే అది మొత్తం సమస్త సృష్టికి ఉపయోగపడే కార్యక్రమం అవ్వచ్చు, ఎంతో బృహత్తరమైన కార్యక్రమం, లేకపోతే చాలా చిన్న కార్యక్రమం. అంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద దానికి మనం వెళ్ళటానికి ప్రారంభంగా సూచనగా
దానికి రెడీ చేయటానికి, దానికి ప్రిపేర్ చేయించడానికి ఒక చిన్న కార్యక్రమం మనకు అప్పచెప్పొచ్చు. ఇది ఎలాగ చేస్తాడు వీళ్ళందరూ ఎలాగ చేస్తారు, దాన్ని బట్టి ఒక పెద్ద పనిని మనకు అప్పచెప్పడానికి ఈ చిన్న పని మనకు అప్పచెప్పొచ్చు. అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇది చిన్న పనా పెద్ద పనా మనకు అక్కర్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మూలస్థానం నుంచి వచ్చింది. దానికి ఏం చేయాలి? చేయటమే. ఇట్లా ప్రతి జీవిత సన్నివేశం, మన జీవిత సన్నివేశాలన్నీ ఇట్లా ఏదో కొన్ని విషయాలే కాదు. భార్యాభర్తల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య అనురాగాలు, ఇలా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. మనం ఏమనుకుంటున్నాం? మన నుంచే ప్రారంభమైన అనుకుంటున్నాం. దానివల్ల దాన్ని మరింత ఇంకా మనం దాన్ని గందరగోళం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరింత చిక్కు చేసుకోవడానికి, ఆ చిక్కుముడి విప్పడానికి బదులు ఆ చిక్కుముడి మరింత ఎక్కువ అవటానికి, ఇంకా ముళ్ళు పట్టడానికి వీలుగా అయిపోతా ఉంది మన యొక్క ఆలోచన. అలా కాకుండా మొత్తం ఎక్కడి నుంచి వస్తుందండి, తీసేయండి, అంతే అయిపోయింది. ఎంత రిలాక్స్ అయిపోతాం మనం వల్ల. అది ఈ 5th ప్రూవెన్ ఫ్యాక్ట్, 5వ నిర్ధారిత అంశము ఇటువంటిదేంటి, ఎంత దానికి తీసుకెళ్తుందో చూడండి. మనం నేరుగా ఆ పరమాత్మ తత్వంతో కలిసిపోయేటట్టుగా, ఆ పరమాత్మ తత్వానికి మనకి ఇంకా భేదం లేదు. ఇంకా ఇక చూడటము, ద్రష్ట, విశ్వాన్ని పరిశీలించడం, విశ్వాన్ని పరిశీలించే మానవుడు, ఇట్లా ఇద్దరు ఐటమ్స్ లేవు, ఇంకా ఎగిరిపోతాయి అన్నమాట. అది ఇవన్నీ ఎక్కడున్నాయన్నమాట? ఆయన దగ్గర ఉన్నాయి. ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్. పొంగుతున్నట్టుగా. బోర ఊదితే బోర బయట నుంచి ఏమి రాదు కదా, బోర చప్పగా ఉంది అంటే అట్లాగా ఒక చిన్న ఇదిగా ఉంది, దాన్ని ఊదాము, గాలి ఊదాము, దాంట్లోకి పెద్దది అయిపోయింది, బెలూన్ అయిపోయింది. బయట నుంచి ఏమొచ్చింది? దానికి లోపలే అలాగ పొంగుకుంటా వచ్చేసింది, ఉబ్బింది, లోపల నుంచి ఉబ్బింది. అలాగా విత్ ఇన్ అవుట్వర్డ్స్ అన్నమాట. సృష్టి మొత్తం ఆ విధంగా ఉబ్బినట్టుగా ఆయన నుంచి ఆయనే అలాగ ఉబ్బుతున్నాడు అన్నట్టుగా అన్నమాట. అంటే ఉబ్బటంలో మరి ఎవరున్నారు? మళ్ళీ వేరే వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. ఇక్కడంటే మనకి ఆ బోర ఒకటి, ఊదేవాళ్ళం మనం, ఆ ఊదటానికి కావలసిన గాలి మన చుట్టూ ఉన్న గాలిలో నుంచి ఊదటం. ఆ గాలి మరి ఎట్లా ఊదుతున్నాము? ఆ బయట ఉన్న గాలిని ఊదటం లేదు కదా, మనం నోట్లోకి మనం పీల్చుకొని, ఆ గాలిని పీల్చుకొని ముక్కు ద్వారా ఆ లోపల ఉన్న మన గాలిని బయటికి నిశ్వసిస్తూ ఆ నిశ్వాసాన్ని ఈ బూరలోకి ఊదుతున్నాం. అది కదా మనం చేస్తున్నాం. ఇట్లా జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నది ఒకటే కాబట్టి తనకి తనే ఫ్రమ్ విత్ ఇన్ అవుట్ వర్డ్స్ జరిగిపోతూ ఉన్నాయి అవన్నీ. దాంట్లో మనందరం ఉన్నాం. ప్రజెంట్ మెటీరియాలిటీ మనకి ప్రస్తుతానికి మన కంటి ఎదుటుగా భౌతికంగా మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతూ ఉందో, స్థూలమైతేనే మన పంచేంద్రియాలకు అందుతుంది, లేకపోతే మనం అందుకోలేము. సూక్ష్మాన్ని అందుకోవాలంటే మనం సూక్ష్మం అవ్వాలి. మనం సూక్ష్మం అవ్వాలంటే ఆ దేవతా గణాల్లోకి, వాటిల్లోకి వెళ్ళాలి మనం. అది నెమ్మదిగా వెళ్తాం. అది అటు ఇప్పుడున్న మన పరిస్థితికి మనం స్థూలంగా ఉన్నాము కాబట్టి ఆ స్థూలానికి సంబంధించిన విషయాలే మనకు అందుబాటులోకి వస్తాయి. Are expanding from within outwards, from the most sublimated and supersensuous essence into its grossest appearance. గ్రాసెస్ట్ అపియరెన్స్ స్థూలంగా ఉన్నటువంటిది అంతా ఎలాగా మనకి కనిపిస్తూ ఉన్నది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఫ్రమ్ ద మోస్ట్ సబ్లిమేటెడ్
అండ్ సూపర్ సెన్సువస్ ఎస్సెన్స్. అతీంద్రియానికి సంబంధించింది, అతి మానసానికి సంబంధించింది, ఇంద్రియాలన్నిటికీ మించింది. గ్రహించడానికి కావాల్సిన ఇంద్రియాలు, పంచేంద్రియాలు. మనం ఏదైనా కానీ మన చుట్టూ ఉన్న వాటిని మనం గ్రహించి ఇది ఫలానా అని మనం చెప్పుకోవటానికి మనకు అవసరమైన ఏంటి? 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు స్థూలానికి సంబంధించిన మాత్రమే మనకి అందుబాటులోకి వస్తున్నాయి. ఎందుకంటే మనం స్థూలానికి సంబంధించిన స్థితిలోనే ఉన్నాము కాబట్టి. సూపర్ సెన్సువస్ ఉన్నాయి అంటే సూక్ష్మంగా ఆ స్థాయిలో ఏమవుతుందన్నమాట, ఆ స్థాయిలో నుంచి వస్తూ ఉన్నాయి ఇవన్నీ. సూపర్ సెన్సువస్ అండ్ సబ్లిమేటెడ్, ఉన్నతమైన, పరిశుద్ధమైన, అక్కడ ఏది అంటుకునేది లేదనమాట. అక్కడి నుంచి బయలుదేరి ఈ మాదిరిగా కిందకి వచ్చింది. అయితే మరి ఈ మంచి చెడు ఎలాగొచ్చింది, సిన్ ఎలాగొచ్చింది, పాపం ఎలాగొచ్చింది అంటే సంకల్పంలోనే ఉంది పాపము. అంటే సంకల్పించడం అనేది ఉండకూడదు కదా, ఉన్నోడు ఉండాలంతే. కాకుండా తాను పెక్కులు కావాలి అన్నాడు. తాను పెక్కులు కావాలి అంటే తను ఉన్న స్థితికి వ్యతిరేకం కదా అది. అదే సిన్ను. ఇంకా అక్కడ వేరే ఉంది. ఇంకా తనకు ఉన్న యథార్థ స్థితికి వ్యతిరేకంగా ఆలోచించాడు. అది తమాషా. అదంట ఇదొక ఆట ఆయనకి, ఇదొక లీల. కాబట్టి పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే. మనకి స్కూటర్ ఉంది, లేకపోతే మోటార్ సైకిల్ ఉంది. మనం దాంట్లో పెట్రోల్ పోసాము, పెట్రోల్ పోసి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేయగానే ఏమైంది? ఆ పెట్రోల్ బర్న్ అయింది. బర్న్ అయిన తర్వాత అది నీటి ఆవిరి ఆ బర్న్ అయిన దగ్గర నుంచి, ఆ బర్న్ అవటం వల్ల వచ్చినటువంటి ఆవిరితో అది పిస్టన్ సిలిండర్స్ నడవటం మొదలుపెట్టింది. దాంతో చక్రాలు తిరగటం మొదలుపెట్టింది, ఇంజిన్ పనిచేయటం మొదలుపెట్టింది. అంటే ఇది బర్న్ అవటం వల్ల. మరి బర్న్ అయితే ఏమవుతుంది? పొగ వస్తుంది కదా. ఆ వచ్చిన పొగ ఇదిగో ఎగ్జాస్ట్ ద్వారా బయటకు వస్తూ ఉంది. పొగ తప్పనిసరి. మరి మనకి బండి నడవాలి, బండికి కావలసిన శక్తిని మనం తెచ్చుకోవాలి అంటే వెంటనే దాని పక్కనే ఉంటుంది పొగ, ఎగ్జాస్ట్ ద్వారా ఆ పొగ బయటకు వెళ్ళిపోతుంది. పొగ లేకుండా బర్న్ అవటం అనేది అవకాశం లేదు కదా. ఇట్లా ఏదైనా కానీ ఒకటి చేశాము అంటే దానికి సంబంధించి వెంటనే విసర్జన. నీళ్లు తాగాము, ఆ నీళ్లు దానికి కావాల్సిన శక్తిని, మన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేసింది. ఆ మిగతాది చెమట రూపంలోనో మూత్రం రూపంలోనే అది బయటికి వెళ్ళిపోతా ఉంది, విసర్జింపబడతా ఉంది. ఇవి విసర్జించకుండా నీళ్లు మొత్తం నాకే కావాలి అంటే మరి కుదరదు. అట్లాగా సంకల్పంలోనే ఆ పాపము అనేది వచ్చిందనమాట. కాబట్టి దాన్ని పాపము అనకూడదు. మనం వాటికేసి కాకుండా మనం ఏం చేయాలి? ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనకి అప్పజెప్పబడ్డ బాధ్యతను మనం నెరవేర్తించడం అన్న దాంట్లోకి మనం వెళ్ళిపోవాలి. ఆయనకి సంబంధించి, ఆయన కోసం, ఆఫీసర్ కోసం ఆఫీసులో గుమస్తా, మనందరము ఆ పరమాత్మ ఆఫీసులో గుమస్తాం. కాబట్టి ఎవరి కోసం? మనం పరమాత్మ కోసం. ఇది ఎవరి ఆఫీసు? పరమాత్మ ఆఫీసు అన్నట్లుగా రావాలి. కాబట్టి ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే ఒక చోట మూల కేంద్రం స్థానము ఒకటి ఉన్నది. అక్కడ ఇవన్నీ ఉంటేనే వీటికి సంబంధించినటువంటి నమూనాలు, మూసలు. ఇప్పుడు మనకి కొత్త వస్తువు తయారైందండి, ఆయనకేం తెలుసు పాపం అని అంటే మరి కాదు. కొత్త వస్తువు యొక్క నమూనా అక్కడుంది. అందుచేత ఆ నమూనాకి తగినట్టుగా మన బుర్రలో ఆలోచన వచ్చి దాని ప్రకారం మనం యొక్క కొత్త వస్తువును తయారు చేశాము, కొత్త ఆకారంతో. అంతేగాని మనం కొత్త ఆకారాన్ని మన బుర్రలో వచ్చేసింది ఇది అని అంటే కాదనమాట. మన బుర్రలో వచ్చే ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం ఈ బరువును మోయటం తగ్గిపోతుంది. ఎందుకంటే మన ఆలోచన అని చెప్పి మన నెత్తి మీద వేసుకుంటున్నాం కదా. మన నెత్తి మీద బరువు పెరుగుతూ ఉంది.
ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క బరువు పెరుగుతూ ఉంది. దుఃఖపు ఆలోచన, నిరాశ ఆలోచన, అలాగే ఆనందపు ఆలోచన, సంతోషం ఆలోచన. 2 కాదు మనకి. సంతోషము కాదు, దుఃఖము కాదు. మనం మామూలుగా ఇప్పుడున్న దానికి ఏమనుకుంటాం, మనం దుఃఖాలన్నీ తొలగిపోయి సంతోషంగా, అంతా సంతోషంగా జీవించాలి అని అంటాం. కానీ అది కూడా టెంపరరీనే. సంతోషం కూడా అది ఆ సంతోషం ఏంటి, సబ్జెక్ట్ టు కండిషన్ అవుతుంది. అది కూడా కాదు మనకి, కండిషన్ లేనిది. ఆ భగవతత్వం మీద అవుతుందో దానికి సంబంధించి మనం ఉన్నామంటే ఇక నిరంతరము సంతోషంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక్కడ దేర్ ఫోర్ అవర్ హ్యూమన్ ఫార్మ్స్, మన దేహాలు ఉన్నాయి. మన దేహం రకరకాల ఆకారాలతో మన దేహాలు ఏర్పడ్డాయి. అవర్ హ్యూమన్ ఫార్మ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎటర్నిటీ. ఎక్కడున్నాయి ఈ యొక్క రూపాలన్నీ? ఎటర్నిటీ, శాశ్వతంగా, శాశ్వతుడైనటువంటి ఆ పరమాత్మ దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఆ వీలును బట్టి దీన్ని బట్టి అంటే 3 స్థాయిల్లో ఉన్నారు వాళ్ళు. ఇట్లాగా మూసలు తయారు చేసేవాళ్ళు. విశ్వకర్మ, త్వష్ట, మయూరుడు, మయూరుడు. భౌతిక స్థాయిలో మయూరుడు అంటే మనకి ఈ భౌతిక రూపాన్ని ఎక్కడ తయారైంది, మనకి తల్లి గర్భంలో తయారైంది. మయూరుడు వచ్చి తయారు చేశాడు. వాడికి ఈ అచ్చు ఎవరిచ్చారు? ఇదిగో ఈ పద్ధతిలో ఉండాలి, ఈ దేహం అంతా ఈ పద్ధతిలోకి రావాలి, ఈ ఆకారంలోకి రావాలని ఎవరిచ్చారు? ఆయనకి త్వష్ట ఇచ్చాడు. ఆ త్వష్టకి ఎవరిచ్చారు? విశ్వకర్మ ఇచ్చాడు. ఆ విశ్వకర్మ ఎలాగ ఇచ్చాడు? వీడి యొక్క క్రితం జన్మల యొక్క మొత్తం టోటాలిటీ ఆఫ్ కర్మ, వీడు ఏ ఏ కర్మలకు సంబంధించిన ఫలితాలు అనుభవించాల్సిన అవసరం ఉంది వీడి ద్వారా, దానికి అనుగుణంగా వీడు ఏ ఏ రోగాలతో బాధపడాలి, ఏ ఏ అవయవాలకి సంబంధించిన రోగాలతో బాధపడాలి. ఎందుకంటే దానికి సంబంధించిన తప్పుడు ఆ పనులు చేసి ఉన్నాడు అంతకు ముందు. ఆ పనుల యొక్క ఫలితాలు ఇప్పుడు ఆ అవయవాల్లోని బాధల ద్వారా బయటికి రావటం కోసం. మనకు వచ్చిన రోగాలన్నీ ఏంటన్నమాట, మనం అంతకు ముందు ఎవరినో బాధ పెట్టిని మాటలతో కానీ చేతలతో కానీ హింసించటం, ఇతరులకి బాధ కలిగించటం. ఇతరులకి మనకి బాధ కలిగిందంటే అర్థం ఏంటి? అంతకుముందు ఇతరులకి బాధ కలిగించాము. మనకి ఇప్పుడు సంతోషంగా ఉన్నామండి, చాలా హాయిగా ఉంది, అంతా సుఖంగా జరిగిపోతా ఉంది, పిల్లలంతా సెటిల్ అయిపోయారు, ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు, ఆదాయం బాగా ఉంది, ఢోకా లేదు, ఆరోగ్యం బాగా ఉంది, ఏం హాయిగా సాగిపోతుందండి. అంటే అంతకుముందు ఎంతో మందికి సుఖాన్ని ఇచ్చారు, మీరు సంతోషాన్ని కలగజేశారు, అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది మీకు. కానీ ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? మీరు ఎంతవరకు వాళ్ళకి సంతోషాన్ని కలిగించారో అంతవరకే ఆ దామాషా, సబ్జెక్ట్ టు కండిషన్. అది అయిపోగానే మరలా దాని తర్వాత ఏదైతే ఉందో ఆ దుఃఖానికి సంబంధించి అదే మళ్ళీ వెంట వస్తుంది. అందుకని ఈ రెండింటిని మనం కాదని చెప్పేది. Therefore, our human forms have existed in the eternity as astral or ethereal prototypes. ఆకాశీయ పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి, ప్రోటోటైప్స్ గా, నమూనాగా. అకార్డింగ్ టు విచ్ మోడల్స్ ద స్పిరిచువల్ బీయింగ్స్ ఆర్ గాడ్స్. ఆ మోడల్ని బట్టి ఇప్పుడు ఈయన దగ్గర కూడా పరమగురువుల దగ్గర కూడా మన యొక్క మోడల్స్ ఉంటాయి. మన ఆకారాలకి సంబంధించి మోడల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి సంబంధించిన పనులు, వాళ్ళకి సంబంధించిన మాటలు ఇవన్నీ మనం చేస్తున్నామంటే ఇక్కడ కూర్చుని తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రసక్తి ఉంది దీంట్లో. లేకపోతే మనం ఇటువంటి విధమైనటువంటి పనులు మనం చేయలేము. వాళ్ళ ప్రసక్తి ఉందన్నమాట. వాళ్ళ ప్రసక్తి ఉంది అంటే అర్థం ఏంటి? మన యొక్క ప్రోటోటైప్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎదురుగా ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు మనలో కదిలాడే భావాలు.
దాన్ని బట్టి ఆ ప్రోటోటైప్ యొక్క రంగులు మారిపోతూ ఉంటాయి అన్నమాట. మనలో దుఃఖము, కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ, అసూయ, నేను చేస్తున్నాననే అహంభావం, నా ద్వారా జరుగుతుంది అన్నది కాకుండా నేను చేస్తున్నాను అనేది, ఇలా రకరకాలైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అది ఒక విభాగం. అది అంటే వాళ్ళు చూస్తారని భయపడి మనం జాగ్రత్తగా, అమ్మో ఇక్కడ వీళ్ళతో మనం ఇట్లా మాట్లాడకూడదు, ఎందుకంటే వీళ్ళతో ఇలాగ మాట్లాడామంటే ఇది వాళ్ళకి తెలిసిపోతుంది, అమ్మో మాట్లాడకూడదు, అట్లాగా కుదరదు. ఆ పద్ధతిలో మనం ట్రైనింగ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా భయంతో ట్రైనింగ్ అస్సలు రాకూడదు అనమాట. అప్రయత్నంగా ఇవన్నీ వెళ్ళిపోవాలి. అంటే ఒక్కటి మన దృష్టిలో ఉండాలి, ఆ భగవతత్వం. అప్పటికి ఇవన్నీ ఎగిరిపోతాయి. మనం ఎక్కువ సాధన అనగానే ఏమవుతుంది, భగవతత్వం పక్కకి వెళ్ళిపోతుంది. అవి మిగతావి ఈ గ్రేడింగ్ చేసుకోవటం, వీటిని తీసేయాలండి, వీటిని నిర్మూలించాలి. వీటన్నిటిని తీసేస్తే కానీ మీరు పవిత్రమైపోరు, పూర్తిగా పవిత్రీకరింపబడాలి మీరు అనేటప్పటికల్లా ఈ పవిత్రీకరణతోనే మన జన్మలు గడిచిపోతూ ఉంటాయి. కాదు సరే, అదొక పద్ధతి, మనం దాన్ని ఏమంటానికి లేదు. మనం తేలిక ఉండే పద్ధతి ఏంటి అంటే, ఇక పవిత్రము, అపవిత్రము, మంచి చెడు, పాపము, పుణ్యము పక్కన పెట్టేయండి. మనకేం కావాలి? ఆ భగవతత్వం, పరమాత్మతత్వం నిరంతరము నీవే నాకు గుర్తుండేటట్టుగా, నీ స్మరణ నాకు ఉండేటట్టుగా, ఈ సమస్తంలో నిన్నే చూసేటట్టుగా నాకు అనుగ్రహించు. అట్లా మనం పనులు చేసుకుంటూ వెళ్ళటం. దానికి అనుకూలంగా ఇక్కడ ఏమైంది, ఇది నిర్ధారిత అంశం. ఏంటది? మొత్తం ఈ రూపాలు కానీ, ఈ రూపాలను నడుపుతున్నటువంటి చైతన్యము కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పరమాత్మ తత్వం నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి వస్తే మనం ఆడుతున్నాం. ఇక్కడ మొత్తం నాటకం సంబంధించి, సినిమాకి సంబంధించి మొత్తం హీరో, హీరోయిన్, విలను, ఇట్లా రకరకాల కమెడియన్, ఇట్లా రకరకాల పాత్రలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వేరే వేరే ఎక్కడి నుంచి వచ్చారు. దానికి సంబంధించి ఆ పాత్ర నటించారు. వాళ్ళు ఏ డైలాగ్ చెప్పాలి, ఎట్లా నటించాలి, ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు నవ్వాలి అన్నట్టుగా వాళ్ళన్నిటికీ ఇవ్వబడినాయి. దానికి అనుగుణంగా వాళ్ళు చక్కగా అది బాగా ఏడవాలి, బాగా నవ్వాలి అన్నట్టుగా చేశారు. వాళ్ళు బాగా హింసించాలి, దేన్నైనా కానీ. విలన్ కూడా తను చూడంగానే విలన్ అనిపించాలి అంటాడు వాడు. మరి అది కర్కశము, క్రూరము కదా. అయినా సరే అట్లా ఎవరికి అప్పచెప్పబడ్డ బాధ్యతలు వాడు చక్కగా పూర్తి చేశారు. కాబట్టి సినిమా సక్సెస్ అవుతుంది. ఇక్కడ అమ్మో మనం అంత హింసిస్తామా, అంత హింస చేయకూడదు మనం అని అనుకుంటే విలన్ ఎలాగవుతాడు? వాటి ద్వారా అది జరగవు కదా. కాబట్టి ఎవరు ఎట్లా చేయాలో అవన్నీ మొత్తం డైలాగులన్నీ ఎవరిచ్చారు? వాళ్ళు రాసుకున్నారా? యాక్టర్స్ దాంట్లో ఎవరైతే నటిస్తున్నారో, ఎందుకంటే తెర వెనుక, తెర ముందు అనేది మనకుంది. తెర ముందు ఎవరైతే ఉన్నారో, తెర ముందు ఉన్న వాళ్ళే కదా మనకి సినిమా తెర మీద కనపడేది. సినిమా తెర మీద సినిమా అంతా కనపడేది ఎవరో 10 మంది, 15 మంది కనిపిస్తారు. కానీ తెర వెనుక అంటే ఇది తయారు చేయటానికి, ఈ సినిమాని షూటింగ్ చేసి వీళ్ళందరితో ఇలాగ నటింపజేయటానికి, ఇదంతా చేయటానికి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 రకాల విభాగాలు. వాళ్ళందరూ కలిసి ఎన్నో శ్రమలు కోర్చి ఇదంతా చేస్తే గానీ మనం 1 గంట 2 గంటల సినిమా హాయిగా కూర్చుని గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగో చూస్తున్నాం మనం. కానీ మరి ఆ డైలాగులన్నీ ఎవడై? మొత్తం నిర్మాతకి సంబంధించినవి. నిర్మాత ఈ సినిమాని ఎవరైతే నిర్మించాడో వాడు కూర్చుంటాడు. వాడికి ఒక థాట్ ఏదో వస్తుంది, రే ఈ కథ ఇట్లాగ రాయి అని కథ రచయితకి చెప్తాడు. వాడు రాస్తాడు. డైలాగులన్నీ వచ్చేస్తుంటాయి. ఇలాగా డైరెక్టర్కి చెప్తాడు, ఇదిగో ఈ పద్ధతిలో నాకు ఉండాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంటాడు. ఇట్లా నిర్మాతను అనుసరించే మొత్తం జరిగింది సినిమా అంతా. అయితే నిర్మాత ఎట్లాగా ప్రేక్షకులు అనుసరించి తన సొంతం కోసం సినిమా తీయలేదు. నిర్మాత తన సొంతం కోసం సినిమా తీశాడా? తన సొంతానికి సినిమా తీస్తే తెల్లారే ఇంటికి వెళ్ళిపోతాడు, నష్టాలు వచ్చి.
ఇక మళ్ళీ ఇంకో సినిమాకి అవకాశం లేదు. ఇక సినిమా నిర్మాత ఎట్లా తీశాడు సినిమా? ప్రేక్షకుల కోసం, తన కోసం కాదు. సరే తన కోసం అంటే లాభం, కొంత లాభాన్ని సంపాదించాలి అనుకున్నాడు. కొంత లాభాన్ని సంపాదించాలంటే ఇదే ఎందుకు చేయాలి? ఏ వ్యాపారమైనా చేయొచ్చు కదా. కానీ ఇది అతనికి ఇష్టం ఏర్పడింది, అందువల్ల ఇది టేకప్ చేసుకున్నాడు. ఇది ప్రేక్షకుల కోసం అన్నాడు. అట్లాగే ఈ సృష్టి అంతా ఎందుకండి? ఎవడి కోసం? పరమాత్మ ఇదంతా దేనికి చేస్తున్నాడు అంటే సృష్టి జీవుల కోసం అంటున్నాడు ఆయన. సృష్టి అంతా ఎలాగ నడుపుతున్నాడు? మొత్తం తన దగ్గర ఉన్నాడు, తన దగ్గరే ఉంది. మొత్తం 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి సినిమా ఎట్లాగైతే తయారవుతుందో, ఈ సినిమాకి సంబంధించిన సంభాషణలు కానీ, వాడి యొక్క రూపరేఖలు కానీ, ఆకారాలు కానీ, ఏ డ్రెస్ వేసుకోవాలో, డ్రెస్ కూడా ఆ యాక్టర్ ఇష్టం కాదు. నువ్వు ఇట్లా ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తారు వాళ్ళు, ఆ డ్రెస్ వేసుకునే అక్కడ నటించాలి వాడు. చూడండి మరి, ఈ మాట నువ్వు ఇలా చెప్పాలి అంతే. నేను ఇట్లా చెప్తానండి అంటే నువ్వులే ఇంకా ఇంకొకటి పెట్టుకుంటా. అట్లాగా అలా జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఆయన మొత్తాన్ని నడుపుతున్నాడు. ఎందుకంటే సృష్టి జీవుల కోసం. నేను ఒక్కడే ఉండి విసుగు పుట్టింది ఆయనకి. ఎక్కువ మంది ఉండి చక్కగా ఏదో హడావుడిగా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు అలాగా చేస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది చూడటానికి అనుకున్నాడు ఆయన. దీంట్లో ఏం చేశాడు? ఒక చిన్న కొసమెరుపులాగా చిన్న చిక్కు పెట్టాడు దాంట్లో. మానవుడి దగ్గరకు వచ్చినప్పటికల్లా ఇది నా కోసం, నేనే చేస్తున్నాను. అంటే నా కోసం అన్నది కరెక్ట్ వర్డే. అయితే ఆ నా అనేది ఏంటి? మొత్తానికి సంబంధించిన నా. భగవంతుడు అనేది, భగవంతుడు ఏమంటాడు? నా కోసం, అంటే నేను అనే దానికోసం. కానీ మనం కూడా నేను అనే దానికోసం ఉంటున్నాం. అయితే మన నేను అనేటప్పుడు కల్లా మన దేహానికి పరిమితం, మన ఆలోచనలు ఎవరికి వాళ్ళకి సంబంధించి మన స్వభావము అంతవరకే పరిమితం, మనం ఏది చెప్పుకున్నా కానీ. కాబట్టి ఇది నా కోసం అంటే అది పరిమితం అయిపోతుంది. ఇప్పుడు ఆయన నా కోసం అని అంటే సమస్త సృష్టి కోసం అన్నట్టుగా అయిపోతుంది. ఎందుకంటే సమస్త సృష్టి ఆయనకి సంబంధంగా ఉంది. కాబట్టి నా కోసం కరెక్ట్ వర్డే, కానీ దేహానికి పరిమితం కాకుండా మనం ఏం చేయాలన్నమాట? మొత్తానికి సంబంధంగా చెప్పుకోవాలి ఆ మాటని, ఆ అర్థంలో చెప్పుకోవాలి. అయితే ఆ అర్థంలో మనం ముందే అంత వికాసం, అంత విస్తారంగా మనం చెప్పుకోలేం. కాబట్టి ముందు నా చుట్టూ ఉన్న వారి కోసం అని మొదలుపెట్టి, నా చుట్టూ ఉన్న వారి కోసం, అక్కడి నుంచి ఏమవుతుందన్నమాట? నా కోసంలోకి వచ్చేస్తుంది మళ్ళీ. ఆ నా కోసంలో ఇక నేను అంటే ఎవరు? మొత్తము ఈ చుట్టూ సమస్త సృష్టి నా నుంచే వస్తుంది. నేనే ఈ సృష్టిలో ఉన్నాను, సృష్టి మొత్తం నేనే. అప్పుడు ఇక నా కోసం అని. వీటన్నిటికీ మనకి తేలికగా ఉన్న విషయం ఏంటి? ఇక్కడ మనం ఏది ఆలోచించినా, ఏది చేసినా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఒక్కసారి వెనక్కి తిరగాలి. నోటి నుంచి రాగానే దాని దారిన వెళ్ళిపోవటం కాదు. మనం ఆలోచన రాగానే దాని వెనకబడి పరిగెత్తడం కాదు. ఆలోచన కదిలింది, ఎక్కడి నుంచి వచ్చింది అది? మనం ఏం చేస్తున్నాం? ఆలోచన కదలంగానే ఎస్ నేను ఆలోచించాను, అబ్బా ఎంత గొప్ప ఐడియా వచ్చింది నాకు అని చెప్పి ఐడియా ప్రకారం మనం ఇది నా ఐడియా, నేను ఆలోచించాను అని చెప్పి మన మీద వేసుకుని అది చేసేసేటప్పటికల్లా దానికి సంబంధించిన మంచి చెడ్డలు మనకే తిరిగి మన మీదకే వస్తున్నాయి, మనల్నే బంధిస్తున్నాయి అన్నమాట తిరిగి. అదే ఇది ఎక్కడిది? ఇది పరమాత్మ, అక్కడి నుంచి మొదలైంది ఇది అని అన్నాం అనుకోండి. ఆ మూలతత్వం అక్కడ, ప్రోటోటైప్ అక్కడ ఉన్నాయి, నమూనా అంతా అక్కడుంది అని అన్నాం అనుకోండి. ఇక మనకేమీ సంబంధం లేదు, ఫలితము అన్నది లేదు. ఇక ఈ ఫలితం మొత్తం విశ్వానికి వెళ్ళిపోతుంది. ఇక మనం బంధింపబడటం ఉండదు. దాన్నే మోక్షము అంటాము. బంధ విముక్త స్థితి, బంధ విముక్త స్థితి.
మోక్షము. మనం ప్రత్యేకంగా ఏమి వెళ్ళలేదు దానికోసం. మనం మనకేసినటువంటి ఈ సంఖ్యలన్నీ తెంచుకోవడానికి వెల్డింగ్ ఇది పెట్టి వెల్డింగ్ రాడ్తో దాన్ని కట్ చేసి మొత్తానికి ప్రయత్నం చేసి ఆ సంఖ్యలన్నీ తగ్గొట్టుకుని అని చెప్పి నడవలా మనం. అట్లా నడవటానికి కుదరదు. ఈ ఒక సంఖ్యల ఒకటో రెండో సంఖ్యల్లో తెంపేలోపు ఇంకొక 10 సంఖ్యలు వచ్చి పడతాయి. ఇలా మనం చేసే పనులు మనం 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 అనుకుంటున్నాం కదా మరి. ఇది పద్ధతి. ఈ మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవునా కాదా? పరమాత్మ తత్వం నుంచి బయలుదేరుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రూపాలన్నీ దానికి సంబంధించింది. తల్లి గర్భంలో రూపం తయారవుతుందంటే ఎవరు తయారు చేస్తున్నారు? స్పిరిచువల్ బీయింగ్స్, ఆ దేవతా గణాలు. ఎలా తయారు చేస్తున్నారు? వాళ్ళకి అందింపబడిన ప్రోటోటైప్ను బట్టి, ఆ నమూనాని బట్టి, ఆ మోడల్ని బట్టి ఒక మోడల్ ఇస్తున్నారు వాళ్ళకి. ఈ ఆకారంలో ఇది ఉండాలి, ఈ అవయవాలు ఈ విధంగా, కొన్ని అవయవాలు చక్కగా పర్ఫెక్ట్ గా ఉండాలి, కొన్ని అవయవాలు కొంచెం తక్కువగా ఉండాలి, అవకరంగా ఉండాలి. అంటే ఏదైనా చిన్న ఇది జరగంగానే వెంటనే అనారోగ్యం కలిగేటట్టుగా, చిన్న గాలికే ఊగేటట్టుగా అనమాట. అట్లాగా. అకార్డింగ్ టు విచ్ మోడల్స్ ద స్పిరిచువల్ బీయింగ్స్ ఆర్ గాడ్స్ whose duty it was to bring them into objective being. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఒక డ్యూటీ అది అంతే, ఆ దైవ సంకల్పాన్ని నెరవేర్చటం. వేరే పని లేదు వాళ్ళకి, దైవ సంకల్పం నెరవేర్చడం. whose duty it was to bring them into objective being and terrestrial life. ఈ స్థూల జగత్తుకి సంబంధించి, ఈ స్థూలంలో, ఈ భూలోకంలో మనం జీవించడం, ఎలా జీవించాలి అనే దానికి తగినట్టుగా ఆ రూపాన్ని, వాటన్నిటి ఆ చైతన్యం ఆ రూపంలో జరిగేటట్టుగా మొత్తం ఏర్పాటు చేస్తూ ఉంటారు వీళ్ళు. evolved the protoplasmic forms of the future egos. ప్రోటోప్లాజం అంటే జీవనాధారమైన పదార్థం, జీవాధార పదార్థం అనమాట ప్రోటోప్లాజం. అంటే తల్లి గర్భంలో ఉండేది అది అట్లా ఎవాల్వ్ అవుతూ, ఏదైనా కానీ పరిణమించుట ప్రతిదీ ప్రతి క్షణం ముందుకే కానీ ఉన్న చోట ఉన్నట్టుగా అయ్యప్పం అనేది దాదాపు ఉంటుంది. అదే మానవుడి దగ్గరకు వచ్చినప్పటికల్లా కొంచెం అది బ్రేక్ పట్టడానికి అవకాశం. ఎందుకంటే కొంత స్వేచ్ఛను ప్రసాదించింది ప్రకృతి మానవుడికి. ఇక దేవతల నుంచి కూడా స్వేచ్ఛ లేదు, ఇటు జంతు స్థితి దాకా స్వేచ్ఛ లేదు. ఒక్క మానవుడికి మాత్రమే స్వేచ్ఛను ప్రసాదించింది. ఎందుకంటే భూలోకంలో ఉండేది ఎవడు? మానవుడు. ఈ మానవుడు తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఆ ఏకత్వాన్ని దర్శిస్తూ, ఆ పరమాత్మని దర్శిస్తూ తన జీవితాన్ని గడపాలి. అది అసలు ఆయన యొక్క సంకల్పం. అందుకని స్వేచ్ఛ ప్రసాదింపబడింది. అట్లాగా కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి మీద పడి కింద పడి ఎట్లోకట్లాగా మొత్తానికి సర్దుకుని ఆ మొత్తం భగవన్మయం ఏది పట్టుకున్నా కానీ తనతో సహా ఆ అనుభూతితో ఇక తన బాధ్యతలు, ఈ అనుభూతి రాకముందు ఏ బాధ్యతలు ఉన్నాయో సేమ్ అవే బాధ్యతల్ని చక్కగా చేస్తాడు. భగవద్గీత చెప్పకముందు అర్జునుడికి ఏ బాధ్యతలు ఉన్నాయి? భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ బాధ్యతను కూడా తోసేశారు. నేను చేయలేను అంటున్నాడు, జార విడిచాడు, తన బాధ్యతను జార విడిచాడు. అందువల్ల భగవద్గీతను బోధించాల్సి వచ్చింది. అంటే భగవద్గీత ఏంటి బోధించారు? నువ్వు అట్లా చేయి ఇలా చేయి అని కాదు, ఉన్న అమరికని కూర్పుని వివరించారు, అవగాహన చేశారు, అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ భగవద్గీతలో ఇట్లా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇంకా నేను ఇట్లా చేస్తే అలాగా చేయాలి, నా డ్యూటీని నేను చేయాలి అన్నది వారికి అవగాహన వచ్చింది. వెంటనే తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇట్లాగా మానవుడు తన డ్యూటీని తను చేసేటట్టుగా చేయటం కోసం ఈ సమస్త సృష్టి నడుస్తూ ఉన్నది.
మానవుడిగా రావాలంటే మరి మిగతా అంతా నేరుగా మానవుడిగా రావడానికి అవకాశం లేదు. స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కాలంటే వెంటనే వచ్చేస్తుంది ఆ శిల్పము. వారం, నెల, సంవత్సరం పాటు కష్టపడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. ఎన్నో విధాలు దాంట్లో ఆ మెడలో గొలుసుని ఎంతో చక్కగా చిత్రీకరించాలి. అది ఎంతో చక్కగా చెక్కాలి. అది ముఖాన్ని ఎంతో అందంగా చెక్కాలి. ఇట్లా క్రమక్రమంగా చక్కటి అందమైన శిల్పంగా దాన్ని తయారు చేస్తారు. అట్లా ఈ మానవుడు కూడా, అంటే ఈ మానవుడు రావడానికి మరి ఇవన్నీ జరిగినాయి అన్నమాట జంతు స్థితి దాకా. అప్పుడు మానవ స్థితికి వచ్చిన తర్వాత ఈ ఎగుడు దిగుళ్ళు జరుగుతుండగా అప్పుడిక ఈ దేవతల యొక్క సహాయంతో ఇంతవరకు జరిగినటువంటి జంతు స్థితి దాకా జరిగినటువంటి పరిణామం వాటి యొక్క సహాయంతో అప్పుడు మనం ఒక చక్కటి స్థితికి రావడానికి, ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడానికి మనకి అవకాశం ఏర్పడుతుంది. అసలైన కార్యక్రమం అది. అందుకని మానవుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. మానవుడికి స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు? అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించాలంటే ముందు గందరగోళ పడాలి, గజిబిజి అవ్వాలి, మరి లెక్క చేయాలి కదా. వాడు లెక్క చేసిన తర్వాత సమాధానం రావాలి. ఓ ఇంత కష్టపడ్డాం మనం, అంతా ఒకటే కదా, ఒకటే అనేకం అయ్యాడు. వేరే ఎక్కడుంది? ఒకటి తప్ప. ఈ పదార్థం కానీ, ఈ రూపాలు కానీ, ఈ రూపాలు నడిపే చైతన్యం కానీ, ఈ ఆలోచనలు కానీ, ఇవన్నీ ఎవడు సంబంధించినవి అన్నది మనకి వచ్చేసేటప్పటికల్లా ఇది ఇక్కడ బ్రహ్మాండంగా మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆనందానుభూతితో ఆ దైవానుభూతిలో నిరంతరము మునిగిపోతూ మన కర్తవ్యాన్ని మనం మరింత మెరుగ్గా నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఈ 5వ నిర్ధారిత అంశం ద్వారా మనకి ఆ అనుభూతి మనకి అందుతుందన్నమాట. ఫ్యూచర్ యూగోస్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎసెన్స్. ఇప్పుడు మరి ఇక్కడ మానవుడి నుంచి మరలా దేవతా స్థితికి వెళ్ళాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు, ఆ ప్రోటోప్లాస్మిక్ ఫార్మ్స్, ఆ ప్రోటోటైప్స్, ప్రోటోప్లాస్మ్, మరి ఆ జీవ పదార్థం కూడా మెరుగవ్వాలి కదా, అది కూడా ఎవాల్వ్ అవ్వాలి. లేకపోతే తక్కువ స్థాయి రూపాలే తయారవుతాయి. దేవతా రూపాలకి సంబంధించి తయారవ్వాలంటే ఆ ప్రోటోప్లాజం కూడా పరిణామంలో ముందుకు వెళ్ళాలి, రూపాలు ముందుకు వెళ్ళాలి. ఇట్లాగా అవన్నీ ఫ్రమ్ దేర్ ఓన్ ఎసెన్స్, యూగో, ఆ ఫ్యూచర్ యూగోస్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎసెన్స్. ఈ విధంగా ఎక్కడ ఏది జరిగినా కానీ మూలం మాత్రం అక్కడే ఉంది. ఇక్కడెక్కడా కూడా ప్రారంభము లేదు. ఈ వ్యక్త సృష్టిలో అస్సలు లేదు ప్రారంభం. వ్యక్త సృష్టిలో ఎక్కడి నుంచి ప్రారంభం ఉంది? ఆ మూల స్థానంలో ప్రారంభం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన కార్యాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కారణం అక్కడ ఉంది, కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆఫ్టర్ విచ్ when this human ఉపాధి ఆర్ బేసిక్ మోల్డ్ వాజ్ రెడీ. మనకి అంటే ఎక్కడి నుంచి తయారవుతూ వస్తుంది అనమాట. ఇది మానవ దేహం నిర్మాణం కావటానికి ఎక్కడ ప్రాతిపదిక ఏర్పడింది? మొదటి జీవ ప్రసారం ద్వారా ఆ లోకాలు ఏర్పడటమే ప్రాతిపదిక. దానికి ముందు ఆ సంకల్పమే ప్రాతిపదిక. పాను పెక్కులు కావాలి అన్న సంకల్పమే ప్రాతిపదిక అన్నమాట, మూలం. దానికి అనుగుణంగా ముందు ఇలాగ తయారవటం, క్రమక్రమంగా మానవ ఉపాధి ఈ విధంగా ఉండాలి అనే దానికి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆ ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, వీటన్నిటికీ. When this human upadhi or basic mold was ready, the natural terrestrial forces began to work on these supersensuous molds which contained, besides their own,
the elements of all the past vegetable and future animal forms of this globe. మనం రేపు చెప్పుకుందాం. మనం ఏది చెప్తున్నా కానీ దానికి ఆ కీ పాయింట్, దీనికి మూలం ఏంటి, ఎక్కడికక్కడ మనం దీనికి ఆధారం ఏంటి, దీనికి మూలం ఏంటి అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటే మొత్తం క్లియర్ కట్ అయిపోతుంది. నిన్న మనలో మేల్కోవటమే ఇవన్నీ. మనలో మేల్కొంటేనే ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. ఈరోజు కార్యక్రమాన్ని ముగించుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపిక సోదర